Stars with Kajal and Chaitu only on ETV Plus. కాజల్ ఇంకా చైతు ఇవాళ వెన్స్డే స్పెషల్ లో ధూమ్ ధామ్ గా రెడీ అయ్యి వచ్చారు. అండ్ కాజల్ ఇంకా చైతు కన్నా ఇంకా ధూమ్ ధామ్ గా రెడీ అయ్యి వచ్చారు మన కాలర్స్. yes ఇవాళ లక్కీ కాలర్ స్పెషల్ కదా, సో లేట్ చేయకుండా మన లక్కీ కాలర్స్ ని వెల్కమ్ చేసిద్దాం. వెల్కమ్ పరమేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థాంక్యూ. ఏంటి ఆ డ్రెస్ ఏంటి? అంటే కొంచెం క్లాసిక్ గా మెయింటైన్ చేద్దాం అలా వేసుకొచ్చాను. క్లాసిక్ గా క్లాసికల్ డ్రెస్ వేసుకొచ్చారు. క్లాసికల్ డ్రెస్ అంటే ట్రెడిషనల్ వేర్ కదా, ఎందుకు ఇట్లా లేపుతున్నా అంటే కొంచెం ఫ్రీగా ఉంటుందని. Hi Vignesh, welcome to Mast Time Pass. సూపర్, చాలా బాగుంది. ఎలా ఉన్నారు? నీ బతుకు రావడం హగ్గిచ్చిన షేక్ అండ్ ఇస్తూ ఇలా హగ్గిస్తే దేహం కూడా దెక్కడ లేదు కాజల్ గారు ఇలా ఒంగిని చూస్తుంటే అన్ని బాగోదని చెప్పేసి నీకు తూని పట్టుకుని పక్క నుండి కూడా నా వంక చూస్తూ అంటే మ్యాచింగ్ వైట్ వేసారని చెప్పేసి అంటే ఓకే. యాక్చువల్లీ ఇవాళ నేను ఇద్దరికి మ్యాచింగ్. ఒకేలాగా ఉన్న ముగ్గురుతో స్పెషల్ గా ఉన్న చైతు మస్త్ టైం పాస్ చేయబోతున్నారు. సో అసలు టైం పాస్ చేయకుండా వెన్స్డే స్పెషల్ మస్త్ టైం పాస్ స్టార్ట్ చేద్దాం. హియర్ వి గో. ఓ హలో, ఆగు. ఫస్ట్ ఎవరి టీమ్ లో కూర్చుంటారో కూడా అడగాలి కదా. అవును కదా. ఇవాళ మనం డిఫరెంట్ గా ట్రై చేద్దాం. ఓకే, మనం నలుగురం పంటలు వేసుకుందాము. ఒకేలా ఇద్దరు వేసుకుంటే వాళ్ళిద్దరు ఒక టీం. ఓకేనా? రెడీ, రండి. సూపర్. పర్లేదు, కానీ ఏంటి నువ్వు చీటింగ్ చేసా? ఇట్లా తీసుకొచ్చి ఇట్లా పెట్టు. ఇట్లా తీసుకొచ్చినా వచ్చిందా లేదా? సరే, నాకు ఇవాళ పరమేష్ వచ్చాడు. విఘ్నేష్ చేతుతో పండుగ చేసుకో. పరమేష్ కమాన్, మనం చింపేయాలి. ఓకే, కన్ఫర్మ్ అండి. yes Wednesday special మస్త్ టైం పాస్ విత్ లక్కీ కాలేజ్ పరమేష్ ఇంకా విఘ్నేష్ తో ఇలా మస్త్ టైం పాస్ జరగబోతుంది. ముందుగా అయితే పరమేష్, నిజం చెప్పు, నువ్వు ఎక్కడో పెళ్లి చూపులకి వెళ్తే ఇక్కడికి వచ్చినావా? లేదండి, మామూలుగా యాక్చువల్ గా వేరే కాస్ట్యూమ్ వేసుకొచ్చాను. కొంచెం బురద పడేసరికి ఈ మార్చుకుని వచ్చేసారు. అయితే ఇప్పుడు నువ్వు ఇలా చెప్పాలి అంటే పంచ నాదే ఈ మస్త్ టైం పాస్ లో కాల్ నేనే, కానీ పంచ మాత్రం నాది కాదు కదా. నాకు అనిపిస్తుంది మీరు పంచ లేక పంచ కట్టుకొని వచ్చారేమో అని చెప్పేసి. అంటే అందరూ పంచ లేకుండానే పంచలు కట్టుకొస్తారా? మరి కాజల్ గారు కూడా అలాగే వచ్చారు కదా. ఇది ఇద్దరిది ఇంకా అంటే ఎవరిది పంచ ఎవరిది స్కర్ట్ అనేది అర్థం కావట్లేదు. లేడీస్ కాస్ట్యూమ్ అంటే మాకు అంత నాలెడ్జ్ లేదండి. కొంచెం నాలెడ్జ్ పెంచుకో. అందుకనే మీ పక్కన ఉన్నారు నాలెడ్జ్ పెంచుకుంటాను. ఎందుకు నా పక్కన సెటిల్ అయ్యో? అంటే గ్యాప్ ఉందండి, మరి అంత పక్కన కూర్చోలేదు కదా. స్టార్టింగ్ వేసిండు, కావాలన్నా నువ్వు అని మొహం మీద ఇప్పిండు, మళ్ళీ కెలుక్కుంటావు, మళ్ళీ వేసుకుంటావు. ఎందుకు చెప్పు కాదు. నాకు పర్మిషన్ సపోర్ట్ చేయడానికి మాట్లాడుకో. జాగ్రత్త కాదు పరమేష్, ఇవాళ వాళ్ళు వేసే పంచులకి మనం వేసే పంచుకి జాగ్రత్త అంటున్నారు. మనం ఇద్దరం పంచులు వేసుకున్నాం, కానీ పంచులు మాత్రం వేయలేకపోతే ఏం చేస్తామండి? అందరూ మనలాగా శాంతి మూర్తులు ఉండాలి. ఎగ్జాక్ట్లీ సేమ్ పెంచ్. ఇది ఎవరికి అర్థం కాని విషయం ఇది. సరే, కానీ నువ్వేంటి ఇవాళ మస్త్ టైం పాస్ ని వేదికగా మార్చేసుకొని పెళ్లి చూపులు ఇక్కడే అరేంజ్ చేసుకున్నావా? పెళ్లి చూపులకు మళ్ళీ సపరేట్ వెళ్ళి ఎవరు చూస్తారు చెప్పండి? ఇక్కడైతే అందరికి కనిపిస్తామని. మా పరమేష్ పెళ్లి కళ వచ్చేసింది, పెళ్లికి రెడీ అయిపోయాడు. చూస్తున్న కన్నెలు అంటే అమ్మాయిలు. నా పేరు సాయి పరమేష్, మొబైల్ నంబర్ 9966. పాపం పరమేష్ పక్కనున్న కన్నె నచ్చలేదు అనుకుంటా, అందుకే చూస్తున్న కన్నెలు. నేను చెప్పాను, తనకి ఛాన్స్ ఇచ్చుంటే తనేం చెప్పుండేవాడో తెలియదు కదా. పరమేష్ పక్కనే ఉంది కదా, పెళ్లి చూపులు చేద్దాం నీకు కాదు అంటే. ఇంకా చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు కదండి, ఒక్కరితోటి అలాగా ఇంకా చాలా అంతమంది ఉండగా ఒక్కరితో అంటే ఇంటర్వ్యూ అమ్మాయి నచ్చలేదు. లేదండి, దాందే ఉంది కాదు, నువ్వు అవమానించేసావు నన్ను. ఎందుకు లంపలేసుకుంటా? ఏదో మాట అనేసినట్టు లంపలేసుకున్నాడు. కాదు ఎందుకు కాదు, నీకే జరుగుద్ది. ఏ కాంగ్రెస్ నిన్న టార్గెట్ చేస్తారు వై అంటే డీసెంట్ పీపుల్స్ మీద మీలాంటి క్రేజీ పీపుల్స్ అలాగా సాటర్స్ చేస్తా ఉంటారు. ఎగ్జాక్ట్లీ, వి ఆర్ క్రేజీ పీపుల్. అందుకే మస్త్ టైం పాస్ లో క్రేజీగా ఎంజాయ్ చేయబోతున్నాము. ముందుగా అయితే మీ ఇద్దరు వచ్చారు, హార్టీ వెల్కమ్. విఘ్నేష్, నీ గురించి వాట్ డు యు డు, వేర్ ఆర్ యు ఫ్రమ్, అండ్ మస్త్ టైం పాస్ రావడం ఎలా అనిపిస్తుంది? నాకు ముందు మస్త్ టైం పాస్ కి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. నేను బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నేను ప్రెసెంట్ క్యాటీ అనే ఒక కోర్స్ నేర్చుకుంటున్నాను. విత్ ఇన్ 1 month అది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత జాబ్ ట్రయల్స్. ఇది కూడా విజయవాడ తెలుసు కదా, మన గురించి మనం చెప్పుకోవాలి, అదైతే చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే విజయవాడ అని చెప్తే ఇప్పుడు వాళ్ళు విజయవాడ కాకపోయినా మా విజయవాడ అని చెప్తున్నట్టు అనిపిస్తుంది. విజయవాడలో రౌడీజం పుట్టిందే
విజయవాడలో అది మీరు వచ్చేసిన తర్వాత. రౌడీజం స్టార్ట్ చేశాను అనుకో తుక్కడాలు అంటే మీరు విజయవాడ నుంచి వచ్చేసిన తర్వాత అక్కడ రోడీజం స్టార్ట్ అయింది, మీరు ఉన్నప్పుడు లేదు అక్కడ. అంటే నన్ను శాంతిదూత అలాగే కనిపిస్తారు మీరు ఆ కాస్ట్యూమ్స్ లో. అందుకే నేను వైట్ వేసుకుని మాత్రం అందరూ శాంతి దూతలు అన్నారు. మరి అలా శుభమస్తులు పొద్దున పూట చెప్తారు, అలా ఉంటారు. మీరైతే exactly అలాగే ఉన్నారు. వాళ్ళైతే బొట్టు పెట్టి పంగనామాలు పెట్టి అన్ని వస్తారు. మనం కొంచెం సరే వాళ్ళ గురించి decent ఎందుకు గా కానీ నీ వస్తాం. గురించి చెప్పు పరమేశ్వర్, నువ్వేం చేస్తూ ఉంటావు? నేను నా పేరు పరమేష్. మీ పేరు పరమేష్, నా పేరు ముఖేష్ అన్నట్టు స్టార్ట్ పరమేష్ అని తెలుసు. నా పేరు పరమేష్. నేను గుంటూరు నుంచి వచ్చాను. బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఎక్కడ జాబ్ చేస్తున్నావు? హైదరాబాద్ లోనే టెక్నాలజీస్ లో చేస్తున్నాను. సో పరమేష్ తో విఘ్నేష్ తో ఇలా వెన్స్డే స్పెషల్ మస్తు నింపల్ స్టార్ట్ అవుతుంది. ముందుకైతే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఒకరికి కాల్ చేద్దాము. పరమేష్ నువ్వు చేస్తావు, విఘ్నేష్ నువ్వు చేస్తావు ప్రాంక్. ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకి ఇద్దాం. అవునా? దాని ఉంది, మేము ఆల్వేస్ ఫస్ట్, ఇప్పుడైనా రెడీ. నువ్వు దాందే ఉంది అని మాటకు ముందోసారి వెనకాల ఒకసారి అంటున్నావు. చూస్తాను ఎంత బాగా చేస్తావు ప్రాంక్ కాల్. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి ఇప్పుడు పరమేష్ ప్రాంక్ కాల్ చెబుతున్నారు. లెట్స్ సీ ఎట్లా చేస్తాడు మనోడు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సాయి సార్. చెప్పండి సాయి గారు. సార్ మీరు ఏ నెట్వర్క్ వాడుతుంటారు మొబైల్లో? అన్ని వాడతానండి. అన్ని వాడతారా అండి? ఓకే, మేము ఇచ్చేది తీసుకుంటారా సార్? చాలా బాగుంటుంది మీరు ఇస్తే నేను తీసుకోవాలి సార్. అంటే మేము మంచి బెనిఫిట్ ఇస్తాం మీరు వాడుతున్న దానికంటే. రియల్లీ? ఎంటీబీ టెలికమ్యూనికేషన్స్. ఎంటీబీ టెలికమ్యూనికేషన్స్ సార్ మాది. ఎంటీబీయా? ఎంటీబీ మాది టెలికమ్యూనికేషన్ సార్. మీరు వాడే దానికంటే మేము మంచి బెనిఫిట్ ఇస్తాం, వాడతారా? ఓకే, వాడతారా అండి? చెప్పండి ముందు ప్లాన్ చెప్పండి. ప్లాన్ చెప్పాలా అండి? మీరు ఇప్పుడు ఏం ప్లాన్ వాడుతున్నారండి? నేను ఇప్పుడు చెప్పాను కదా అన్ని వాడుతున్నానే. అదే అంటే డేటా ఇవన్నీ వాడతారు కదా, మీరు ఎంత వాడతారో చెప్తే అంతకన్నా ఎక్కువ ఇస్తాం. రోమింగ్ వాడతాము. రోమింగ్ కూడా వాడతారా? కాలింగ్. ఓకే, కాలింగ్ అన్ని వాడతారన్నమాట. అయితే ఎంతవరకు వాడచ్చు సుమారుగా? నేను 10,000 బిల్ వస్తుంది మనకి ఇప్పుడు. 10,000 వస్తుందా? ఓకే, నేను మీకు 5,000 లోనే 10,000 వచ్చే చేస్తాను, వాడతారా? ఓ రియల్లీ? రియల్లీ. కమ్ ఆన్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ రాజు. ఓకే, ఫైన్ ఫైన్ మేడం. నేను కాజల్ మాట్లాడింది. హౌ ఆర్ యు మ్యామ్? సూపర్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఇప్పటి వరకు మాట్లాడింది ఎవరో తెలుసా నీతో? ఎవరు మాట్లాడేది? నువ్వు గుర్తుపట్టలేవు ఎందుకంటే ఆయన మా లక్కీ కాలర్. మరి ఎందుకు అడుగుతావు? ఓ చైతు అనుకుంటావేమో. అవునా, ఎవరు మాట్లాడేది? పరమేష్ ఇలా వెన్స్డే స్పెషల్ మస్త్ టైం పాస్ లో లక్కీ కాలర్స్ వచ్చారు. పరమేష్ ఇంకా విఘ్నేష్, వీళ్ళలో నుంచి పరమేష్ నిన్ను ఆడుకోవడానికి ట్రై చేశాడు. టాక్ టు హిమ్. చెప్పు. ఎలా ఉన్నారండి? బాగానే ఉంది. మీరు ఎలా ఉంది? మేమేదో అలాంటే కొంచెం బాగానే ఉన్నాలండి, చూడటానికి బాగానే అంత ఉన్నాం. బాగున్నా. అది చెప్పాల్సింది. అంటే అంత బాగాలేదండి, ఏదో కొంచెం బాగున్నాం. పరమేష్ తో పాటు ఇంకొక లక్కీ కాలర్ కూడా ఉన్నారు, విఘ్నేష్. తనతో కూడా మాట్లాడు. విఘ్నేష్. హలో. హలో, ఎవరండి? రాజు గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? నేను బాగున్నానండి. మస్ట్ టైం పాస్ వచ్చాం కదా, ఫుల్ క్రేజీగా జోష్ మీద ఉన్నాం. మీరు కూడా అంతే జోస్ అంత క్రేజీగా ఉండాలంటే మీరు కూడా మా షో చూస్తుండండి, ఇక్కడికి వచ్చేసేయండి. ఓకేనా? ఓకే, ఫైన్ ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ప్రాంక్ అయితే సూపర్. ఇంత సక్సెస్ఫుల్ గా మా వాడు బాగా ప్రాంక్ కాల్ చేశాడు కాబట్టి ఈ శుభ సందర్భంగా వాస్తవం చెప్పండి, ప్రాంక్ లాగా ఉందా లేకపోతే ఏదో మీరు చెప్పాలి కాబట్టి క్లాప్స్? వాడు ఆల్రెడీ సూపర్ అనేసాడు, మళ్ళీ ఎందుకు అంటే వాళ్ళ మీద వాళ్ళకే డౌట్ నమ్మకం లేదు కాబట్టి point cancel. కట్టించుకుంటున్నట్టుంది అలాగా. యాక్చువల్ గా చెప్పాలంటే అట్లా ఇవ్వడం కూడా గ్రేట్. నీకు తెలియదు ఆ చేతు గురించి? అంటే చైతన్య నువ్వు గెలిస్తే ఆ point కూడా మామూలుగా ఇప్పుడు ప్రోగ్రామ్ లో క్రేజీగా మాట్లాడుతున్నారని మాట్లాడుతుంది మీరేంటండి? మీరు మన పార్టీ నా మీద అయితే నేను కూడా అలాగే అటు వెళ్ళిపోతాను. మీరు ఇది వచ్చే పరమేష్ వెళ్ళిపోండి, నాకు ఎవరు అవసరం లేదు. నేను సోలోగా సింగిల్ హ్యాండెడ్ గా నేను హ్యాండిల్ చేసుకోగలను. చూసా గయ్యాలి గంప అని పేరు వస్తుంది కాజల్. అందుకని టీం మెంబర్ భయపడుతున్నాడు, పంచి కట్టుకుని వచ్చాడు. పంచి ఊడిపోయిన ఊడిపోద్ది టెన్షన్. చాలా ప్రయత్నిస్తున్నాడు. బెల్ట్ పెట్టాను. గట్టి చెప్పు. పంచి కట్టుకొచ్చి పంచుల కోసం చాలా ప్రయత్నిస్తున్నాడు, పాపం కుదరట్లేదు అవి. నువ్వు తొక్కేస్తున్నావు. ఎనీవేస్ పరమేష్ ప్రాంక్ కాల్ అయితే బాగానే చేసినావు, బట్ దాన్ని అంత కాస్ట్ గా లేకపోయినా ఓకే ఓకేగా ఉంది చెప్పట్లు. ఓకే
థ్యాంక్ యూ సో మచ్. మరి ప్రాంక్ సక్సెస్ఫుల్ గా చేశాడు కాబట్టి మా Successful ఓడు అవ్వలేదు. హలో బాగా చేశాడు. నువ్వు ఇందాక పాయింట్ కూడా ఓకే ఓకే అన్నాం. ఓకే ఇప్పుడు ఓకే ఓకే అన్నావు. ఇందాక బాగా చేసాం పాయింట్ కూడా ఇచ్చేసావు కదా. ఇందాక లేదు కాజల్, ఇప్పుడే కాజల్. ఏంటి ఇందాకది కూడా ఉంది. రైట్, మరి కాసేపట్లో కాంపిటీషన్ స్టార్ట్ కాబోతుంది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పాం కదా. యూజువల్లీ మనం మస్తు టైం పాస్ లో లక్కీ కాలర్స్ వచ్చారనుకోండి, వాళ్ళ మధ్య సాంగ్ కాంపిటీషన్ కానివ్వండి, లేకపోతే డైలాగ్ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తాం. రైట్, మీరు పాటలు బాగా పాడతారా లేకపోతే డైలాగ్స్ బాగా చెప్తారా? కంటే డైలాగ్ బెటర్. ఓకే డన్. అయితే ఓకే, మీ ఇద్దరి మధ్య డైలాగ్ కాంపిటీషన్ పెడుతున్నాము. నువ్వు ఒక డైలాగ్ చెప్పాలి, నువ్వు ఒక డైలాగ్, నువ్వు ఒక డైలాగ్, నువ్వు ఒక డైలాగ్, నువ్వు ఒక డైలాగ్, నువ్వు ఒక డైలాగ్. ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఎవరైతే డైలాగ్స్ కంటిన్యూస్ గా చెప్తూ ఉంటారో వాళ్ళకి ఒక పాయింట్ వచ్చేస్తుంది. ఓడిపోయిన వాళ్ళకి టాస్క్ ఉంటుంది. ఓకే, ఓడిపోయిన వాళ్ళకి టాస్క్ ఉంటుంది. ఓకే జాగ్రత్త, పంచి కూడా తీసి మరి టాస్క్ చేయిస్తా. వద్దు చేత తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే అండ్ ద కాంపిటీషన్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది వాడే పండుగ. ఏ డైలాగ్ తో వాటి ఎక్స్ప్రెషన్ కూడా మాత్రమే చూస్తాడు, దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు. ఇదే తగ్గించుకుంటే మంచిది. సింహం పడుకుంది కదా అని జూలతో జడేయకూడదు. పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తీయించకూడదు. నేను మాట్లాడేటప్పుడు చెవులు మాత్రమే పని చేయాలి. కాదు ఇంకేం పని చేసినా నెక్స్ట్ నీకు బర్త్డేనే ఉండదు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. డైలాగ్ మొత్తం చెప్పాలి. డోంట్ ట్రబుల్ దట్. చెప్తున్నావు ఆ పార్టీ మేము సపోర్ట్ చేస్తారు. చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? నువ్వెవరమ్మా Competition between you both. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ వెన్ ట్రబుల్ ట్రబుల్స్ యూ ఐ యామ్ నాట్ ద ట్రబుల్. ఐ యామ్ ద ట్రూత్. రాంగ్ డైలాగ్ చెప్పాడు కాబట్టి పీకిరావు. నెక్స్ట్ డైలాగ్ చెప్పు. సరే అదే డైలాగ్ కరెక్ట్ గా చెప్పు. సూపర్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. సూపర్, అదే డైలాగ్. నెక్స్ట్. సింహం పడుకుంది కదా అని జూలతో ఎన్నిసార్లు చెప్తావు సేమ్ డైలాగ్? ఓడిపోయాడు. ఉండవమ్మా, నువ్వు కంగారు పడుతుంది. నీకు పాయింట్ కాబట్టి ఇస్తాను, తీసుకో. అవసరం లేదు, నువ్వే try ఆడలే కాజల్. నువ్వే try డిస్టర్బ్ చెప్పక మధ్యలో కంటిన్యూగా డైలాగులు పడినాయి. నువ్వేంట్రా చెప్పేది? రెడీ 3, 2, 1 స్టార్ట్. తప్ప నేను సింహాలు అంటుండే, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోవాలి అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు హే సేమ్. నువ్వు కూడా గీసుకోలేదు. ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లా. తర్వాత చాలు అదే డైలాగ్. ఎప్పుడు వచ్చాను కదా నేను బుల్లెట్ దిగిందా లేదా. ఓకే ఏదైనా ఒకటి అందియచ్చు కదండి. 3, 2 మొక్కే కదా అని పీకేస్తే పేక కోస్తా. అంతే. ఇంకేం కావాలి? అంతకన్నా ఇంకేం కావాలి? ఏంటి అందుకని ఇంకేం కావాలి? ఏం డైలాగ్ రాది? ఇంకేం కావాలి? అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. అంతా మీరే చేశారు. అంతే అయిపోయింది డైలాగ్. అంతేనా? అంతా మీరే అదే చేశారు. డైలాగా? మరి అయితే చెప్పు. కొట్టేస్తా మిమ్మల్ని చెప్పు. ఆ, చెప్పు. ఏంటిది? కొట్టేస్తా మిమ్మల్ని. మేము కొట్టేస్తాం మిమ్మల్ని. నెక్స్ట్ డైలాగ్. నన్ను సరిగ్గా పెంచలేదు. నన్ను బాగా పెంచారు. నన్ను బాగా పెంచారు. ఎందులో డైలాగ్ రా ఇది? అది ఇందులో డైలాగ్. ఇది ఒక సినిమాలో ఉంది. మీకు కూడా ఒక సినిమాలో ఉంది. ఇక్కడ ఏ సినిమాలో ఉందండి? ఆగు నేను చెప్తాను. ఇదంతా నన్ను సరిగ్గా పెంచలేదు నేను చెప్పండి, చెప్తాను. ఏ సినిమా? బొమ్మరిల్లు. ఇది నాన్న మూవీలో అండి. నాన్న ఏంటి డైలాగ్ చెప్పు మళ్ళీ. అదే నన్ను సరిగ్గా పెంచారు. ఎప్పుడు వస్తే చెప్పు. అదే ఇంటర్వెల్ ముందు వచ్చేది. అదే అంటే ఫైటింగ్ సరే చెప్పు ఇంకో డైలాగ్ నెక్స్ట్ డైలాగ్ చెప్పాలి. నెక్స్ట్ డైలాగ్ ఎక్కడ పోయింది కన్ఫ్యూజన్. మా ఇల్లు ఎక్కడో పోయిందండి, కనపట్లేదు. మా పక్క వీధిలోనే ఉందండి మీ ఇల్లు. ఇదేం డైలాగ్? ఇది డిలేగే. ఎందులో డైలాగ్? వేసేదానికి మీరు కౌంటర్ కృష్ణగాడి వీర ప్రేమ కాదు. ఇది బొమ్మ కాదు జెస్సీ. ఏంటది? ఇది బొమ్మ కాదు జెస్సీ. కృష్ణగారి వీర ప్రేమ గాథలో. నెక్స్ట్ డైలాగ్. 3, 2, 1 అయిపోయింది. 5, 4, 3, 2, 1 చెప్పాలి. 5, 4, 3, 2, 1 అయిపోయింది. అన్న గెలిచాం. సూపర్, కంగ్రాచులేషన్. హలో మీరు కొంచెం ఏమన్నా ఒక్క సెకండ్ ముందండి చూడండి. నేను కాదు అక్కడే ఓడిపోయాడు ఫస్ట్. ఎక్కడ ఓడిపోయాను? ఇందాక వాళ్ళు చాలా సేపు మధ్యలో మళ్ళీ వెనక్కి రామాక. ఇక్కడ దాకా లేదు అయిపోయింది. నువ్వు లేనిపోని డైలాగ్స్ అన్ని చెప్పావు. అది ఓవరాక్షన్ లేనిపోని, చేయకు. అది- నేను చెప్పాను కదా. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తే ఎలా అన్న? నేను ఇప్పుడే ఇప్పుడు మీరు సినిమా డైలాగ్ అన్నారు, తన సినిమా డైలాగ్ కాకుండా వేరే dialogue అంటే ఏదో సినిమాలు ఎక్కడో చాట ఇవి వాడతారు ఇవి కూడా. అంతే. అంటే ఎక్కడుంది ఆ own డైలాగ్? అది ఉంటుంది ఎక్కడో చాట వాడదా? చీటింగ్ చేయడం అసలు లేదు, నేనేం ఏమైనా చీటింగ్ చేయట్లేదు, మీరే చీటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము గెలిచామని చెప్పి మీరు దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక మేము cover ఎవరి చేత చేయడం మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వాదించి గెలవాలని కొంతమంది ట్రై చేస్తున్నారండి. Same, మీ team members. మీ ఇద్దరు వాదించుకోండి. మీ ఇద్దరు ఎవరు సినిమా గెలుస్తారు? డైలాగులు అన్నారు కానీ మీరు సొంత డైలాగులు ప్రిపరేషన్స్ కాదు, Exactly. సినిమా డైలాగ్స్ చెప్పాలి. ఎంత పెద్ద తప్పు చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ హోల్డ్ విఘ్నేష్ ఇంకా పరమేష్, మనం అన్నాం డైలాగ్ కాంపిటీషన్ అని చెప్పాము. అది సినిమా డైలాగా లేకపోతే సీరియల్ డైలాగ్ అని చెప్పాం. డైలాగ్ అలా చెప్పుంటే నేను కూడా కొత్త
వస్తే 2 వదిలేను కదండి, ఎవరైనా డైరెక్ట్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడతారు ఎగ్జాక్ట్లీ బాబాయ్, 1 point we got it Okay, finally. That's okay, it. okay. Congratulations. తీసుకోండి ముష్టి, మాకు తర్వాత చాలా మేము పాయింట్స్. అలాగే ఇచ్చాం ఫస్ట్ కాలర్ మీకు. సరే, ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు- ఓకే ఓకేనే ఉంది. Yes. సరే, ఇప్పుడు కాజల్ కి ఒక పాయింట్, చైతుకి ఒక పాయింట్, నాకు ఒక పాయింట్ పరమేష్ తీసుకొచ్చేసాడు, అండ్ చైతుకి ఒక పాయింట్ విఘ్నేష్ తీసుకొచ్చేసాడు. హలో మేడం, ఓడిపోతే టాస్క్ ఉంటుందని చెప్పినాము. ఎప్పుడెప్పుడు టాస్క్ ని తప్పించుకుందాం, ఎప్పుడు ప్రాంక్ వీడియో ప్లే చేస్తాం, బట్ ముందు టాస్క్ అయితే చేయాలి. పరమేష్ బాబు ఓడిపోయినావు కాబట్టి మేము ఇప్పుడు ఒక టాస్క్ డిసైడ్ చేసి నీకు టాస్క్ ఇస్తాం. ఓకే, ఏం చేయాలా? టాస్క్ మీరు చేస్తారు. టాస్క్ చేయాలి. అది నన్ను మీరు- gift ఓకే point. ఓకే, టాస్క్ బట్టి చేద్దాం. దాన్ని ఆ, సరే. టాస్క్ చెప్పిన దాన్ని బట్టి, అంటే ఎవరు కన్వీనియంట్ ఉంటే వాళ్ళు చేయొచ్చు. సరే, నీకు టైం కి నేను ఎవరైనా dialogue- చేయొచ్చు కదండి. అదే. పర్లేదు. నేను నీకు టైం కి డైలాగ్ అందివ్వలేదు కాబట్టి సరే, నేను కూడా నీతో పాటు టాస్క్ చేస్తాను. ఓకే. యాక్చువల్గా చెప్పాలంటే కాజల్ ఇది అంతా చూసి అందరూ అనుకుంటారు మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా మెంటలకి ఇచ్చే టైప్ కాజల్ అని చెప్పేసి. నీ మీద పడింది కదా, నీకు నవ్వు రాదు. ఓకే పరమేష్, టాస్క్ టైం ఇది. ఓకే, Okay. నువ్వు చేస్తున్నావు, కాజల్ చేయించాలా టాస్క్? టాస్క్ చెప్పండి, దాన్ని బట్టి చేద్దాం. అవునా? ఏం లేదు బాబాయ్, మేము ఒక పాట పెడతాం, పాటకు డాన్స్ చేయాలి, సింపుల్. అది కూడా నువ్వు పంచకట్టు. Okay. సో పంచకట్టుతో పాట పెడతాం, పంచకట్టుతో నువ్వు నాట్యం ఆడినావు అనుకో, సూపర్ ఉంటుంది. క్లాసికల్ అన్నావు కదా, క్లాసికల్ టచ్ తో వచ్చానన్నావు కదా. క్లాసికల్ టచ్ లో కొంచెం మిస్ మ్యాచ్ అయితే మళ్ళీ లేనిపోయిన బయటకు వస్తాయి. బెల్ట్ పెట్టాను, లోపల షార్ట్ వేసాను అన్నావు ఎంత కదా. పెట్టినా కానీ కొంచెం సేఫ్టీ అనేది చూసుకోవాలి మాస్టర్. సరే మాస్టర్, సింపుల్ గా మనం ఒక టాస్క్ చేద్దాం, ఏం లేదు. నువ్వు క్లాసికల్ టచ్ ఇవ్వడం కోసం మా షోకి ఇలా వచ్చినావు కాబట్టి నీకు క్లాసికల్ సాంగ్ పెడతాము, దానికి క్లాసికల్ స్టెప్ వేసుకోండి. ఏ సాంగ్ వేసినా క్లాసికల్ స్టెప్స్. క్లాసికల్ స్టెప్. ఎస్, రెడీ, 3, 2, 1 గో. It's my birthday. It's my birthday. It's my birthday. Day. తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే, అన్ని పక్కలాగి పుక్కుతున్నదే, ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా, ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి కెవ్వుమున్నదే. చీటింగ్ అంతా చీటింగ్. చాలా బాగా చేసావు పరమేష్. Thanks దీనికి అండి. కూడా నీకు ఇంకో పాయింట్ ఇస్తున్నా. సో Thanks. we are leading with 3 points. అనొకసారి. ఇటు కాదు, అటు అను. మీరు ఉన్నట్టే కదా. ఇప్పుడు చెప్పు. దుర్గేసుకోండి అండి, ఇలాగా ఏముందండి, అలా పోయి అంతే అంటావా? అంతే. అంతేలే, దులుపుని బతికే. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువ అండి, పొల్యూషన్ వస్తే కడిగేసుకోవట్లా, ఎగ్జాక్ట్లీ. ఇది కూడా అంతే. Polluted అది guys. అంతే. అది యాక్చువల్లీ కాదలికి అలవాటు లేదు, చూస్తే తుడుచుకుంటూ ఉంటుంది. అవును, ఉన్నారుగా ఏంటండి సేఫ్. ఏంటండి మా పార్ట్నర్ అలా మీరు అలా పంచులేస్తే కుదరదు. లేదు మళ్ళీ మేము ఎదురు పంచులేసామంటే మళ్ళీ ఆ ప్యాంట్ చినిగిపోయినట్టు అది అన్ని మీకు ఎదురు పని చేస్తే తేడా. ప్యాంటు చిరిగిపోయినట్టు అన్ని చిరిగిపోతాయంట. పంచ కట్టుకుని బలం పనిచేసావు. అదేంటి ట్రెండ్ గురించి ఏం తెలుసు? ఓకే ఓకే, ఇది కూడా ట్రెండే, ఇది కూడా అదే ట్రెండే, ఇది కూడా ట్రెండే. ఇదేంటి? పవన్ కళ్యాణ్ కడితే చూసారు, మేము కడితే చూడరా? అది పవన్ కళ్యాణ్. మేం పరమేశ్. అంతే. ఆ రెండు పీతోనే. పవన్ కళ్యాణ్ పరమేశ్. నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అందుకనే వేసుకున్నాను. సూపర్. సరే, ఇప్పుడు వీఆర్ లీడింగ్ విత్ 3 points కాబట్టి నెక్స్ట్ ఇంకొక రౌండ్. ఆశ్చర్యపోతున్నాడు అంతే బాబాయ్, ఇక్కడ అలాగే జరుగుతూ ఉంటుంది. మనం పాయింట్ ఇవ్వకపోతే అలా తీసేసుకుని గెలవాలని try- డాన్స్ చేసాం కదండి మీరు చెప్పగానే, ఓడిపోయినందుకు డాన్స్ కాదు బాబాయ్, సింపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవ్రీసారి ఇట్లా కాంపిటీషన్స్ అయినప్పుడల్లా అన్ఫార్చునేట్లీ నేను గెలుస్తూ ఉంటా. అట్లీస్ట్ గెలవడానికి ప్రయత్నిస్తూ కాదు పాయింట్లు తీసుకుంటూ ఉంటుంది, కానీ ఎండ్ ఆఫ్ ద షో ఏమవుతుంది, ఆబ్వియస్లీ చూడు చైతు, ఇవాళ చూడు, ఇప్పుడు ఆల్రెడీ 3 points వచ్చేసాయి. కవరింగ్ కాజల్ జిందాబాద్, కవరింగ్ కాజల్ జిందాబాద్. లక్కీ కాలర్ స్పెషల్ ఇవాళ పరమేశ్వర్ ఇంకా విఘ్నేష్ ఉన్నారు. సూపర్ గా జరుగుతుంది. ఇందాక ఒక కాంపిటీషన్ అయింది, డైలాగ్ కాంపిటీషన్, అందులో విఘ్నేష్ గెలవడం, ఒక పాయింట్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ కాలర్ కూడా కాల్ చేద్దాం, వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పాయింట్ వస్తుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్యన ఇంకో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. రెడీయా? మళ్ళీ ఓకే రైట్. భయపడుతుంది బాబాయ్. మళ్ళీ ఓకే రైట్ స్టార్ట్. బాబాయ్ నువ్వు టెన్షన్ పడుతుంది అనిపిస్తుంది, భయం లేదండి, కొట్టు. దాన్నే ఉంది ఇగోండి. కొట్టు. కొట్టాడు, మాకు ఒక పాయింట్ వచ్చింది. మళ్ళీ దులిపేయండి మళ్ళీ. దులపడం కాదు, వాళ్ళకి ఏదో రోగం ఉందనుకుంటా, అందుకే మాటికి అవును, రోగిష్ఠులు పక్కన కూర్చుంటే రోగమే వచ్చేది. మీరు కూడా మా షోలో జాయిన్ అయిపోయి
అయిపోవాలి అనుకుంటే ఇలాగా మన విఘ్నేష్ అండ్ పరమేష్ లాగా ఇక్కడికి రావాలి అనుకుంటే సింపుల్ అండి. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077321 ఈ నంబర్ కి మిస్డ్ కాల్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేస్తే మేము మీకు కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు బాగా ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడారనుకోండి, మీరు మాకు పిక్స్ పంపిస్తే మేము సెలెక్ట్ చేసేసుకుంటాం, ఇక్కడ కూర్చోబెట్టుకుంటాం, మస్తు టైం పాస్ చేస్తాం. కాసేపట్లో మన కాంపిటీషన్ స్టార్ట్ కాబోతుంది బాబాయ్. ఆల్ ద వెరీ బెస్ట్, నీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. యాక్చువల్ గా కాంపిటీషన్ కాదు, బట్ మీ అందరిని ఎంటర్టైన్ చేయడం కోసం వీళ్ళిద్దరితో కలిసి ఎప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ డ్రామా అనేది క్రియేట్ చేస్తుంటాం కదా, అట్లా ఒక స్కిట్ లాంటిది అనమాట. ఇప్పుడు ఈ స్కిట్ లో కాజల్ అండ్ పరమేష్ పెళ్లి కొడుకు వాళ్ళు, అండ్ చైతు అండ్ విఘ్నేష్ పెళ్లి కూతురు వాళ్ళు అనమాట. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్కిట్. అక్కడ పెళ్లి కొడుకు అమ్మ, పెళ్లి కూతురు అమ్మ. ఓకే, ఇప్పుడు వాళ్ళు మా ఇంటికి భోజనాలకు వచ్చారు. సో పెళ్లి కొడుకు వాళ్ళకి భోజనాలు ఏమైనా లోటు అయితే పెళ్లి కూతురు మీద అరిసేస్తూ ఉంటారు. అది చేయబోతున్నాం. దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, మేము ఎలా రియాక్ట్ అవుతాము చూద్దాం. ఓకే, రెడీ గైస్? పెళ్ళైపోయిన తర్వాత భోజనాలు. ఫస్ట్ నైట్ మీరిద్దరు విందే పిల్ల పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా రెడీగా పంచి కట్టుకొని సీరియస్ గా ఇద్దరు వైట్ డ్రెస్ లోనే ఉన్నారు. నేను కూడా ఆ టైప్ కాదు. అదే చేతి ఆ టైప్. విందే పిల్ల పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. పెళ్లి అయిపోయింది, పెళ్లి భోజనాలు రైవి ఇప్పుడా? ఓకే, రెడీ, 3, 2, 1 స్టార్ట్. వేసుకోరా తిను. ఏంటి కొన్నిట్లో ఉప్పు లేదు, కొన్నిట్లో కారం లేదు. ఎంత అలాగే ఉంది. స్వీట్ లోనే కిస్మిస్ లేదు, దానిలో ఏవి లేదు. ఉండాల్సిన ఈ లడ్డులో చూడు, ఒక కాజు లేదు, ఒక కిష్మిష్ లేదు. ఏం చేస్తాం, మనం తినాల్సినవి లేకుండా ఏదో ఉన్నది తినాల్సి వస్తుంది. అసలు మనకి చేయాల్సిన అతిథి ఏమంటారు, సంసారం కాదురా, సత్కారం. అతిథి మర్యాదలు ఏమీ చెయ్యట్లేదు. నువ్వే చూసుకోవాలమ్మా. నేను నీకు వడ్డిస్తున్నా, నువ్వు నాకు వడ్డిస్తున్నావు. ఎక్కడ్రా, ఎవరు వడ్డించే వాళ్ళు లేరే. మినిమం బుద్ధి లేకుండా పోతుంది వాళ్ళకి. అవును, మనం ఈ పెళ్లి రెస్పెక్ట్ లేదు. చూడు మేకప్లు చేసుకుంటున్నారు చూడు, మనం తింటే సెల్ఫీ ఈ పెళ్లి cancel కాదు. చేసేస్తున్నాం, right? చేసే మమ్మీ, అర్జెంట్ చేస్తే నాకు అవసరం లేదు అది. చేసేద్దాం. ఏమండి, చెప్పండి వదిన గారు. ఏంటండి, ఎవరన్నా వడ్డించడానికి ఉన్నారా లేరా ఇక్కడ? పనులు పెట్టాం కదా. మేము ముస్తాబులో పెట్టిన కావాలి కొంచెం అలంకరణ ఇక్కడ జనాలు భోజనాలు పెడతా పెడితే చాలా సబబుగా ఉండిద్ది. మేము ఎవరు అనుకుంటున్నారు, మా ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? మా ఆయన భరత్. మనిషి కాదా ఏంటి? మా ఆయన వచ్చాడనుకో ఇస్తరాకులు కూడా పనికిరావు మీకు. ఓకే, మా ఆయన అవి కూడా నాకేస్తాడా? అంటే కాదమ్మా, వాళ్ళు జనరల్ గా ప్లేట్లు పెట్టుకొని తినరు, ఒకేసారి డేషామే పడేసి తినేస్తారు. అలాంటివి తినలేం కదా, సో అందుకే ఎవడో తిండి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయినా ఎవరు సత్కారం చేయరే? మేము సంసారం చేసేవాళ్ళం కాదు కానీ సత్కారం చేసేవాళ్ళు కాదు. ఓకే, అవును, సంసారం చేయరు, సత్కారం చేయరు. ఏం చేస్తారండి? సంసారం చేయకుండా కూతురు ఎలా పుట్టింది? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? తినండి. మరి సంస్కారం లేకుండా మీరు బిహేవ్ చేస్తారు. మాకుండదు సంస్కారం, మాకు లేదు. ఏం చేస్తావయ్యా? లేదంటే సరిగ్గా ఉండాలండి. ఆడపిల్లలు ఆ మాత్రం కూడా లేకుండా ఎలాగా ఉంటాం? అలాగే ఉంటాం. ఏంటి ఇప్పుడు అలా ఉంటే మీరు పెళ్లి చేసుకుంటారు? అసలు అల్లుడితో మాట్లాడే పద్ధతే నాది. పెళ్లి అయిపోయినాక అల్లుడు అవుతాడు. దానికి ముందు అయితే మంచిగా మర్యాద చేశాడు. పెళ్లి అయినాక మా పిల్లనికే తిరుగుతాడు. అంతే. మీ పిల్లలు తిరగడానికి మాకేం లేదనుకుంటున్నారేంటి? విందే పిల్ల పైనుంచి జారిపడ్డ ఏదో డౌట్ గా ఉందమ్మా, ఏదో లేదు అంటున్నా, నాకు ఏదో డౌట్ గా ఉంది. అదే మీకు బుద్ధి లేదని చెప్తున్నాను నేను. ఏం లేదు బుద్ధి రాత్రికి తెలియడం కాదురా. కాదండి, ఇప్పుడే మేము మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం. లేదు అని డైరెక్ట్ గా చెప్పకుండా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం ఇండైరెక్ట్ గా ఏదో ఒకటి చెప్తున్నారు. నువ్వు ఆ ఉద్దేశంతోనే ఉండు. నేను మా వాడికి ఇంకో పెళ్లి చేసి సంవత్సరం లోపు 12 బిడ్డలు తీసుకుని వస్తాను. విందే పిల్ల పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. ఎవరు కొడుకాడు? మా అబ్బాయి అవుతాడు. ఎవరు అవుతాడు? అవునా? మరి అంటే లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తండ్రిని మాకు రాదనుకుంటున్నారేంటి? ఏంటిది పిల్లల్ని పుట్టేయడం ప్రొడక్షన్ ఫ్యామిలీ లాగుంది ఇది. మీకేం తక్కువ చెప్పండి. స్వీట్ లో కిస్మిస్ లేదు, మీకు అదే ఎక్కువ, కూరలో ఉప్పు లేదు. మీకు స్వీట్ పెట్టమే ఎక్కువ.
పచ్చడిలో కారం లేదు. ఎవడ కకృతిగా తినమన్నాడు, అది ఎవరికో కోసం చేపిస్తే మీరు ఎందుకు తిన్నారు? రెండిట్లో పెద్ద తేడా ఉంది. ఈ ఒకేలాగా ఉన్నాయి, ఈ ఒకేలాగా ఉన్నాయి. అదే అసలు మీకు అసలు లాభం ఉంది, అసలు మీకు కాదు బయట ఉంది. మరి మీరు అది చెప్పకుండా అక్కడ కూర్చొని మీరు ముస్తాబు అసలు మెను మూడు అడగాలి కదా, అసలు మాకు పెట్టిందా? నువ్వు ఉండు, ఓకే వాడు అమ్మా. నీకు నచ్చాడు, నాకు అర్థమైంది. రాత్రి చూసుకుంది కానీ అల్లుడు గారు అత్తగారు వచ్చారు ఇక్కడ నువ్వు దగ్గర విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ నాతో మాట్లాడండి. లేదు అమ్మో లేదు. మీరు గయ్యాళి కప్పలా మా కనిపిస్తున్నారండి మా అమ్మ నన్ను చాలా ఒద్దిగ్గా పెంచింది, పెద్దలతో మర్యాద మాట్లాడమని, అందుకని మా అమ్మను వదిన గారు కాదండి, మీరు మంచి అరేంజ్మెంట్స్ చేస్తే ఇంత డిస్కషన్ ఎందుకు పెట్టారు ఇక్కడ? ముందే చెప్పి చావచ్చుగా. అరేంజ్మెంట్స్ ఎవరు బయట పెట్టారు? మీరు కక్కుర్తి పడిపోయి బయట ముస్టోలకి పెట్టింది, మీరు కూర్చొని తినేస్తున్నారు. మీరు రూమ్ లో పెట్టాము, రూమ్ కి వచ్చి తగలడితే 20 ప్లేట్లో పెట్టి తిరిగి రావచ్చు. అదేనండి, ఇంత డిస్కషన్ తొక్కలో డిస్కషన్ ఎందుకు పెట్టారు ఇప్పుడు? అదేదో ముందే చెప్పుంటే మేము కూర్చోబోతున్నప్పుడే ఏమండి అక్కడ కాదండి, మీకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసారండి లోపలికి అసలు నేను మగ పెళ్లి side వాళ్ళ- నుంచి చూసి ఎవరు ముస్టోలేమో అనుకుని అలా కూర్చున్నాను. దగ్గరికి వస్తే తెలిసింది అల్లుడు గారు వదిన గారు అని. పెళ్లికి ముందు ఏం చేశారు? అసలు అసలు వద్దమ్మా. అసలు అన్నాడు వద్దమ్మా. కదే అన్నది నేను వాళ్ళ అమ్మని. అదేలే ముష్టోడు అన్నది. సంబంధం ఈ సంబంధం వద్దురా. అసలు వద్దు. Cancel చేసేసి. వీళ్ళు ఇంత పొగరబోత్తనంగా ఉన్నారనుకో, ఇప్పుడే ఎలా ఉంటే అమ్మో రేపు పెళ్లి అయ్యాక అమ్మో ఎక్కేస్తారమ్మా. రేపు పెళ్లి అయింది ఆల్రెడీ. ఓ సారీ. సంసారానికి తీసుకెళ్ళినప్పుడు ఇంక ఇంటికి తీసుకెళ్ళాక ఇక అసలు నిన్నైతే కొట్టేసిద్దాం. నేను లేనప్పుడు అమ్మో బాబాయ్. వద్దమ్మా, వద్దు వద్దు, వద్దు. మనకే వద్దమ్మా, అసలు వీళ్ళు ఎక్కడ కూర్చొని తినాలో తెలియని వాళ్ళతో మనకెందుకమ్మా? కదా ముస్టోలకి వాళ్ళకి అసలు తేడా వద్దమ్మా. లేదు. వాళ్ళు వాళ్ళ కోసం దాచుకొని తింటున్నారమ్మా. మేము మీకోసం దాస్తే రూమ్ లో మీరు ఎవరి కోసం పెడతారు, పెడతారు? మీరు రూమ్ లో దాని మాట తప్ప? ఎవడు తింటాడు? అదే కదా, మనం మరి. దొంగలమా తాళాలు తీసుకెళ్ళి తినడానికి? Exactly. చాలా వేసామని చెప్పలేదు కదా, రూమ్ ఉందో రూమ్ లో మీకోసం అరేంజ్ చేసామని చెప్పాం. ఓకే, నాకు ఒకటి అర్థమైంది. మనం చెప్పక ముందే వాళ్ళకి వాళ్ళే చెప్తున్నారు తాళాలు తలుపులు అంటే వాళ్ళు నిజంగా దొంగ బ్యాచ్ అనుకుంటా. కుక్కల్లాగా ఉన్నారు, చేసి, ఆ? ఆకలి మీద ఉన్నట్టున్నారు, కకృతితనంగా ఎక్కడ కూర్చోవాలి వీళ్ళకి, ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నారు. పాపం మా ఓడి పొద్దు మమ్మల్ని అన్ని మాట్లాడినారు. తినలేదు. అసలు ఎన్ని మాట్లాడినారు? అదే ఆకలేస్తుంది అమ్మా అంటే అక్కడ భోజనాలు పెడుతున్నారు రా అని తీసుకెళ్తే ఎన్నేసి మాటలు అంటే వదిన గారు మీరు అమ్మ, ఆయన అమ్మ అనకుండా అమ్మా అని ఉంటాడు. లేదు లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఎక్కువ మాట్లాడితే పంచి కట్టుకుని పంచుతాను వేసేస్తాను ఏమనుకో. ఉందేమన్నా ఉంది పర్లేదు. పైనది కాకుండా లోపలదే ఏదో కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ఏం చూస్తున్నావు లోపల నువ్వు? అల్లుడు రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే అల్లుడు గారి పెయింట్ గొడవ. మీకు జీడిపప్పులో లడ్డూలో జీడిపప్పు కావాలంతేనా? కాదు, ఉప్మాలో కూడా కావాలి. ఉప్మాలో జీడిపప్పులు, లడ్డూలో జీడిపప్పు కావాలంతే కదా? నిన్న లడ్డూలో జీడిపప్పులు తీసుకురండి, వీడికి ఇచ్చేద్దాం. వీడికా అల్లుడికి గౌరవం లేకుండా అట్లా ఎట్లా మాట్లాడతారండి? మేము అల్లుడిని వీడు వాడే అంటాం. ఓకే, మా వంశంలో అదే ఉంది. మా ఆయన నేర్పించింది అదే, నాకు మా భరత్ అదే నేర్పించిండు. ఈ వాడు సంబంధం మాకు అవసరం లేదు. సంస్కారం లేని వాళ్ళతో మనకేందమ్మా అవసరం లేదు. మీరు వచ్చి మాకు కాళ్ళ మీద పడి సారీ చెప్తారా లేదా మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అంతే. అంతే. ఏం చేద్దాం? ముస్తే ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళకి పెడదాం భోజనాలు మిగిలిపోతే గేట్ నుంచి గేట్ దగ్గర నుంచి బయటపోతారు వచ్చి. బయలుదేరండి బయలుదేరుతానండి. మీరు ఉండమన్నాగానే ఉన్నాయి ఇక్కడ. అడ్జస్ట్ అయ్యాము. వేరే వాళ్ళైతే జీడిపప్పు కృతిపడేటువంటి వాడు నీకు మొగుడేయాడంటే నీ బతికెందుకే? నేను నీకు జీడిపప్పులు ఫ్యాక్టరీ వాడినే తీసుకొస్తాను, వాడితో పెళ్లి భోజనాలు తీసుకెళ్లి లాకర్ లో దాచి పెట్టుకునే వాళ్ళతో ఈ సంబంధం మనకెందుకమ్మా? మనం కూడా ఓపెన్ చేసి పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అడుక్కున్న దీనిలో తిన్నావటే. అమ్మా వాళ్ళు సూపర్ పరమేష్, అద్దరివేది పరమేష్, సూపర్ పరమేష్, ఇంత బాగా చించేసినందుకు నీకు వస్తుంది ఒక point. నో, ఇది కాంపిటీషన్ కాదు, ఖాళీ జస్ట్ ఫర్ ఫన్ స్కిట్ అని ఇందాకే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాను. దీని గురించి నాకు ఇంత తెలుసు. బాగా యాక్టింగ్ చేసినందుకైనా ఇవ్వాలండి. Exactly, అందుకే ఇచ్చేసాను, no problem. వద్దొద్దు బాబాయ్, లేదు. So, ఇప్పుడు సర్లే వద్దులేండి, వాళ్ళు ఈయన అంటున్నారు కదా, మనం ఇంకో దానిలో తీసుకుందాం. అది. నెక్స్ట్ That's called spirit బాబాయ్, that's called sportive spirit బాబాయ్. సూపర్. తీసుకొస్తానుగా మనకు ఒక పాయింట్. ఆల్రెడీ వచ్చింది లేదు. హలో విత్ దిస్ ఇప్పుడు పరమేష్ కి ఒక పాయింట్ No, 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 no point. we are with No 2 points and they got 3 points. ఓకే, ఇంకొక పాయింట్ ఉంది కదా. పాయింట్ల దగ్గర కూడా ముష్టి కావాలా కాజల్? స్కిట్ లో ముష్టి, పాయింట్ దగ్గర ముష్టి, ఓవరాల్ గా ముష్టేనే కాజల్ అంతా. ముష్టోళ్ళు పక్కన ఉంటే ముష్టి కాకుండా ఇంకేం వస్తుంది చేతు? నిన్నే. అంటే వాళ్ళు ముష్టోళ్ళు, మనం ముష్టోళ్ళు పక్కన ఉంటున్నారా? Exactly, sorry. అంటే అందరూ ఒకటే యూనిటీ కదా, అందుకని చెప్తున్నారు. అమ్మా బాబు చూసారా ఎంత బాగా చేసుకుంటున్నారు ఇద్దరు. నేను విఘ్నేష్ ఒకటి class కూడా. క్లాస్. వీళ్ళు మాల్ దగ్గరికి వెళ్ళి చూసావా ఎట్లా అంటున్నాడు? నువ్వు ఇటు వచ్చేసి వాడినట్టు పంపించేద్దాం. అంటే పాయింట్స్ మాత్రం 3 మనకు
ఇప్పుడు మేము లీడ్ లో ఉన్నాం కదా 3 పాయింట్స్ వచ్చినాయి కదా మీరు అది ఇప్పుడు మన వాళ్ళు లేనిపోయింది కవరింగ్ అడుక్కున్నారు టీం జిందాబాద్. మీదే. మీరిద్దరు వీళ్ళిద్దరు. ఓ థ్యాంక్ యూ. Now it's time for a prank call. చెప్పండి, చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు రైట్ నో మనం ఎవరిని ప్రాంక్ చేస్తున్నాము అంటే ఎస్ పప్పి రిక్వెస్ట్ చేసింది వాళ్ళ బ్రదర్ క్రాంతికి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. సో పప్పిని అడిగినాం కాబట్టి పప్పి అంటూ ప్రాంక్ చేస్తాం. రైట్ నో వి కాలింగ్ క్రాంతి. హలో క్రాంతి గారు, నా పేరు కర్తవ్య అండి. నా పేరు కర్తవ్య అండి. ఒక వెడ్డింగ్ ఉందండి నెక్స్ట్ మంత్. సో మీరు అవైలబుల్ గా ఉన్నారా నెక్స్ట్ మంత్ 23rd కి? ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కర్తవ్య అండి. వీ హ్యావ్ మా వెడ్డింగ్ అంటే ఏంటి? వెడ్డింగ్ ఉండాలి, పెళ్లి చేసుకుందాం ఇద్దరం. హలో ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఐ సెడ్ నెక్స్ట్ మంత్ వెడ్డింగ్ ఉంది అని చెప్పాను. కెన్ యూ హియర్ దాట్? ఎవరికి వెడ్డింగ్? ఏ వెడ్డింగ్? నాకెందుకు? హలో యూర్ ఫోటోగ్రాఫర్. ఎవరికి వెడ్డింగ్ ఏంటి? ఇదంతా అనవసరం మీకు. ఇస్ దిస్ ద వే టు టాక్ టు అ కస్టమర్? మీరు ఫోటోగ్రాఫర్ నీకు చెప్పాను. మీరు ఫోటోగ్రాఫరా కాదా? ఎవరు మీరు ఫోటోగ్రాఫర్? మమ్మీ నేను నీకు ఇచ్చిన నెంబర్ ఫోటోగ్రాఫర్ది కాదు, పంతుల్ది. పంతులా? అవును మమ్మీ. పంతులు అయితే నువ్వే మాట్లాడుకోవే. వీడు అసలు రా పంతులు అయితే నువ్వే మాట్లాడుకోరా. చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు. నేను హలో మాట్లాడు. సార్. అంకుల్ నమస్తే అంకుల్. మజాక్ చేస్తున్నారా? ఎవరు ఏం మాట్లాడుతున్నారు? మజాక్ ఆడడం అయింది అంకుల్. మా నాన్నగారు ఇచ్చారు మీ నెంబర్, ఫోన్ చేయమని. హలో హలో, మాట్లాడేది సాయి శర్మనేనా? క్రాంతి శర్మనేనా మాట్లాడేది? క్రాంతి శర్మ పెట్టే ఎవరు కావాలి కానీ. హలో హలో హలో, కానీ పెట్టేసే ముందు నీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను, దాని తర్వాత ఫోన్ పెట్టే. ఓకే బాబు బాగా బిజీగా ఉన్నట్టున్నాడు. హలో, ఫ్రస్ట్రేషన్ మా ప్రాబ్లం ఏంటి అంటే మీ సిస్టర్ పప్పి మాకు మెసేజ్ చేసింది నేను ప్రాంక్ కాల్ చేయమని చెప్పేసి, అందుకే మేము కాల్ చేసినాము. వి కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ కాజల్ ఇంకా చైతు. ఓకే పప్పి మీ సిస్టర్ కాదా? వామ్మో, ఈ ప్రాంక్ కాల్ మొత్తం రాంగ్ గా అయినట్టుంది. ఎనీవేస్ నీ పేరేంటబ్బా? వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. వాట్స్ యువర్ నేమ్? హలో హలో, ఈటీవీ ప్లస్ ఛానల్ ఉంది కదండి. అవును, కాల్ చేసి ఎవరు ఏం తెలియకుండా మాట్లాడతారా? ఏమేది? హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఛానల్ అండి. కొంచెం మంచిగా మర్యాదగా మాట్లాడండి. మాట్లాడరు. నువ్వు ఫస్ట్ మాట్లాడే మర్యాదగా మాట్లాడు. సారీ బాబు, తప్పైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. హలో భయ్యా, ఏంటో మాట్లాడేది? ఎట్లా మాట్లాడుతున్నారు చూడు. మనం కూడా అలాగే మాట్లాడుతుంది ప్రాంక్. అది ప్రాంక్ చేతు చెప్తున్నా వినట్లేదు. ఈటీవీ ప్లస్ అండి. భయ్యా హాయ్, వి కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ అనే షో నుంచి యాంకర్స్ కాజల్ ఇంకా చైతు. మీ ఫ్రెండ్ మీ సిస్టర్ పప్పి మాకు రిక్వెస్ట్ చేసింది మీకు కాల్ చేసి ప్రాంక్ చేయమని. ఓకే? పప్పి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్. మీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ నిన్ను ఆడుకోమని మాకు మెసేజ్ చేసింది, అందుకే నీకు ఫోన్ చేస్తాం, ఇట్లా ఆడుకున్నాం అంతే. కాదు, ఎవరు అడుగుమని చెప్పింది? నిన్ను క్రాంతి శర్మని. క్రాంతి శర్మ? క్రాంతి వాళ్ళ అన్న పేరు. మరి నీ పేరేంటి? నా పేరు రాజేష్. వాడు బయటికి వెళ్ళి ప్రతికి. ఆయన కర్మ మంచిగా ఉంది కాబట్టి ఆయన బతికాడు, నీ కర్మ దరిద్రంగా ఉంది కాబట్టి నువ్వు బుక్కాను అంతే. మిగతా సేమ్ టు సేమ్. కాదు, ఎవరు మాట్లాడుతారు ఏం తెలుసుకోకుండా మాట్లాడతారా? మేము అట్లాగే మాట్లాడుతాం. మా షోనే అట్లాంటిది. ప్రాంక్ కాల్ చేసినప్పుడు ఏమి తెలుసుకున్నా తెలుసుకోపోయినా మేము అలా మాట్లాడేస్తుంటాం అంతే. కాదప్పా, ఐఎమ్ రియలీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. ఒక టీవీ ఛానల్ నుంచి కాల్ చేసినామంటే అట్లా మాట్లాడతాడు ఏంటబ్బా? అలాగే మాట్లాడతాడు. ఖాళీ అనుకుంటా. చెప్పు బాబాయ్, రాజేష్ ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పు. కాదు భయ్యా, ఇప్పుడు ఫోన్ చేసేదానికి ఎవరితో మాట్లాడితే కలిసి పేరు తెలుసుకోవాలి కదా. మేము తెలుసుకోం భయ్యా, నార్మల్ గా అయితే తెలుసుకుంటాం. ఏంటమ్మా అతను తను రెస్పాండ్ అయ్యేసరికి మీరు అతనే అనుకోని, మేము క్రాంతి అనేసరికి నువ్వు రెస్పాండ్ అయ్యేసరికి నువ్వే క్రాంతి అనుకొని మాట్లాడాము. ఓకే? అయిపోయి జస్ట్ అయిపోతుంది కదా, ఎందుకంటే కొడుకుంటే అవుతుందా? అంతే. కొంచెం ఆమెకి ఏంట్రా ఏంటి ఓవర్ యాక్షన్ చేయకు. చేస్తా. నైస్ టాకింగ్ టు యు రాజేష్. థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై.
థ్యాంక్ యూ, బాయ్. రాంగ్ టైం లో కాల్ చేస్తున్నాడు తను రాంగ్ వర్క్ లో ఉన్నప్పుడు చేస్తున్నాడు స్టేషన్ లో ఉన్నట్టున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఎవరు ఎలా ఉన్నా కూడా అంటే మనం ఈటీవీ ప్లస్ నుంచి ఫోన్ చేసిన రివీల్ చేసినా తను కొంచెం రీడ్గా మాట్లాడే అవును సో కదా, అసలు ఎవరైనా మాట్లాడతారా? అంటే ఇప్పుడు దాకా మనకి సర్ప్రైజ్ అవడం కూడా తెలియదు అనుకుంటా. బాబాయ్ Exactly, అవును. కొంచెం ఆగు, తను మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు అంటే దూరం? చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాడు కదా, అందుకని చెప్పేసి ఎందుకు కంటెంట్ ఆల్రెడీ వచ్చేసింది కదా మాట్లాడుకుందాం అని చెప్పి. ఓకే, పాయింట్ ఏంటంటే ఇప్పుడు దాకా మా షోకి చాలా మంది లక్కీ కాలర్స్ వచ్చారు, చాలా ప్రాంక్ కాల్స్ చేసినాము. నీ లెగ్ మహిమ తెలీదు, మనోడి లెగ్ మహిమ తెలీదు. అది ఫస్ట్ ఇలాంటి ప్రాంక్ కాల్ మా ఇద్దరికి ఎదురైంది అంతే. ఎగ్జాక్ట్లీ, సీరియస్లీ. మనోడి పంచి కట్టుకొచ్చినప్పుడు అనుకున్నా సంథింగ్ హ్యాపన్ అని. బట్ ఓవరాల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ పరమేష్, విఘ్నేష్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపించింది మస్తు టైం పాస్ లో ఉండడం? చాలా బాగుంది అన్న, చాలా కొత్తగా ఉంది, బాగుంది. చాలా టైం పాస్ ఫీల్ అయ్యాను, బాగుంది. మీరిద్దరు కోఆర్డినేట్ చేస్తే ఆ షో చేయడం బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మమ్మల్ని మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. విఘ్నేష్, నీకు ఎలా అనిపించింది? నిజంగా చాలా బాగుంది. నిజంగా టైం చాలా త్వరగా గడిచిపోతుంది ఇక్కడ, అంటే టైం తెలియదు నిజంగాను. అదే మస్త్ టైం పాస్. సో మాలాగే ఇంకా లక్కీ వ్యూవర్స్ ఎంతో మంది వచ్చి ఇలా మీతో షేర్ చేసుకొని అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ థర్స్డే స్పెషల్ గెట్ ఆఫ్ స్పెషల్ లో కాజల్ ఏ గెటప్ లో రాబోతుంది, చైతు ఏ గెటప్ లో రాబోతున్నాడు తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ ఖచ్చితంగా చూడాల్సింది. ఇప్పటికైతే ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye. బావా ఎప్పుడు వచ్చితివీవు, వచ్చి ఏమి పీకితివీవు, ఎంటలా గుంట నక్కలా చూస్తున్నావు, ఎవడబ్బ సొమ్మని నీ బావ ఇంత తగలేసి ఈ సంగీతు పెట్టాడనుకున్నావు, వెళ్ళు వాణ్ణి లేపు వీణ్ణి లేపు, పందిట్లో పుట్టించు ఊపు. ప్రతొక్క చూపు తమ తమ పన్నులకు అతుక్కుపోయే, గల 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 అట్టలేక విల 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 దిల్ తరుక్కుపోయే, కంప్యూటర్లు మూసేయి సెల్ ఫోన్ తీసి దాచేయి, పెళ్ళింట్లోకి పన్నీ దేనికో, మైండ్ బ్లాంక్ చేసేయి, ఆలోచనలు మానే మ్యారేజ్ ని ధ్యాసయి, గెస్టులా నువ్వు నడుచుకో. ఏమంటారా? లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో.